దళిత వాడిపై దాడి చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ అన్నారు. సోమవారం చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నెల్లూరులో దళిత వాడిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 వసంతాలు దాటినప్పటికీ నేటికి దేశంలో ఏదో ఒక మూల దళిత వాడలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పాలకులు ఇప్పటికైనా ఇటువంటి దాడులను సమర్థవంతంగా అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెప్తాను. మిత్రులందరికీ జేపీ మిత్రులారా, మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న ఈ కుల వివక్ష నశించిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మన భారతదేశంలో 140 కోట్ల మంది జనం అంతా సోదరులమే. ఆనాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు, భగవాన్ సర్వే జన సుఖనే భావంతో, అంటే అందరూ సమానమనే, మానవులంతా అందరూ సమానమని అన్నారు. కానీ ఈ రోజు ఈ కుల శిక్ష నశించిపోవటం చాలా దారుణం. ఈ కుల శిక్షని భారతదేశాన్ని ధర్మవేద్దాం, ఈ మతోన్మాదాన్ని భారతదేశాన్ని ధర్మవేద్దాం, భారతదేశాన్ని రక్షించుకుందాం. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది మన భారతీయులమే, మనమంతా సోదరులమే. మిత్రులారా, ఈ రోజు మన రాష్ట్రంలో ఏలూరు జిల్లా కైకలూరు మండలం దానవాడగూడెంపై దళిత వాడిపై దాడి చేసి దళిత సోదరుల మీద పుట్టి ఒక దళిత సోదరుని పొట్టగోసి అంత కిరాతకం పేద నిరుపేదమైన దళితుల మీద దాడులు చేయడం చాలా బాధాకరం. దీన్ని మా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రం చూసినా దళితుల మీద, దళిత సోదరుల మీద, ముస్లిం మైనార్టీల మీద, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పడుతున్నారు మిత్రులారా. ఇది చాలా దారుణం. పవిత్ర స్థలాలు మసీదుల మీద కూడా, మసీదులు కూడా, ఇటు చర్చిలు మసీదులు కూడా కూలగడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే భారతదేశం ఆనాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒకే అన్నాడు, సర్వే జన సుఖనే భావం, అంటే మానవులంతా ఒకటే, సమానం అంటే ఏమిటి కుల వివక్ష. ఈ కుల వివక్ష రక్షించుకోవడం చాలా బాధాకరం. దీన్ని మా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. ఇది కుల వివక్షని భారతదేశాన్ని ధర్మేద్దాం, భారతదేశాన్ని రక్షించుకుందాం. ఈ రోజు మన రాష్ట్రంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే మన ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో దానవాడగూడెంపై దళిత వాడిపై దాడి చేసి దళిత సోదరుల్ని కొట్టి హింసించి వాళ్ళ పొట్టకొచ్చి ఈ రోజు వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎలా జరుగుతాయి మిత్రులారా. దీన్ని మేము దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. దీన్ని మా రాష్ట్రపతి వెంటనే